మా అన్న బా ముసి ముసి నవ్వులు నవ్వుతలేడండి ఈ మధ్యలో. అలిగిన వారు ఏమంటాను జనం మీద దొంగ కొడుకులు ఊకే నన్ను తిరుగుతారు సోషల్ మీడియాలో. వీడోడు వాడోడు ఊకే నన్ను ఏడుతో వచ్చిన మన ఎత్తి పోసి అలిగినవా జనం మీద? డౌట్ వస్తుంది. మురుస్తలేడు ఈ మధ్యలో అన్న. ముఖం చిన్నపోయింది. ఇక చూడరా, చెరువుల పునరుజ్జీవం అట, నగరం కొత్త రూపం అట. అని భావి తరాలకట జీవం నిండిన భవిష్యత్తును అందిస్తున్న హైడ్రా రంగనాథ్. హైడ్రా రంగనాథ్ చెప్తుండు చూడ్రి. ఏది పునరుజ్జీవం చేస్తున్నట్టు అన్న. లోకమంతా ఉంచుతురు కానీ మరి నా అసలు 7 దోషులు కాదు 10 దోషులు పోస్తాం. మరి మనెత్తి పోస్తే అందరు పిచ్చోళ్ళు అంటావా? అసలు పిచ్చోలే కావచ్చు. నీ అసలు పిచ్చోని కూడా వేసినాక మరి పిచ్చోలు కావచ్చు ఇద్దరు. పిచ్చోని చేత రాయి పెడితేట్టుడు గట్టుంది. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ చేతిలో హైడ్రా పెట్టుడు, రేవంత్ చేతిలో ముఖ్యమంత్రి పదవి పెట్టుడు. ఎక్స్లో ముఖ్యమంత్రి రేవంత్ చెప్పిండు, ఉప్పలు నల్ల చెరువుకు కొత్త రూపు ఇచ్చినందుకు యంత్రాంగానికి అభ్యర్థన చెప్పారంట. ఇక చూడరా, చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడమే కాదు, భావి తరాల భవిష్యత్తును భద్రపరచడం. ప్రతి చెరువును కాపాడుతూ ప్రభుత్వ ఆస్తులను సంరక్షించుకుంటూ ముందుకు సాగుదామని సీఎం రేవంత్ ఎక్స్లో పేర్కొన్నాడు. ఇటీవలి వానలకు హైదరాబాద్లోని ఉప్పల్ బోడుప్పల్ మధ్యనున్న నల్ల చెరువు పూర్తి స్థాయిలో నిండింది. కాలుష్య జలాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిన్న కనిపించే చెరువును హైడ్రా అధికారులు ఆక్రమణ నుంచి విడిపించారు. దాదాపు 10 ఎకరాల్లోని నిర్మాణాలను తొలగించి 10 ఎకరాలలో మంది కొంపలు కూల్చిర్రు. ఎట్లా చెప్పాలి నీ భాష పాడుగాను? మంది కొంపలు ఆరిపినాం 10 ఎకరాలల్లా, మందిని ముంచినాం, మంది ఇంట్లో మట్టి కొట్టినాం, ఆ తినే కంచాల మన్ను పోసినాం. చెప్పరా అదే? ఇప్పుడు ఈనాడు పత్రిక నడిపడానికి రాదా తెలుగు? నేర్పిస్తామే కావాలంటే మీకు తెలంగాణ తెలుగు రాదు కదా, మీకు నేర్పిస్తాం కావాలంటే. ఇంకా ఇంకేంది, 70 విస్తీర్ణాన్ని 70 ఎకరాలకు పెంచాడ. పూడిక తొలగించి చుట్టూ కంచె నిర్మించాడ. చెరువులోకి వరద నీరు చేరే చోట ఇన్లెట్తో పాటు 2 స్థాయిల్లో మురుగునీటిని సహజ సిద్ధంగా వడబోసే కుంటలను నిర్మించాడు. ఫలితంగా నల్ల చెరువు జలకళను సంతరించుకున్నాడు. హైడ్రా అధికారులు అలుగును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి దాదాపు 20 కోట్లు వెచ్చించామని, త్వరలోనే సుందరీకరణ పనులను పూర్తి చేస్తామంటూ వారు చెరువు ఫోటోలు ఎక్స్లో పోస్ట్ చేయగా సీఎం వాటిపై స్పందించిండు. చెరువుల పునరుజ్జీవంతో రూపురేఖలు మారుతున్న మన హైదరాబాద్ను చూడడం నాకెంతో సంతృప్తినిచ్చింది. హైదరాబాద్ క్యూర్ పరిధిని బాగు చేస్తూ చెరువులకు జీవం పోస్తూ భావి తరాలకు జీవం నిండిన భవిష్యత్తును హైడ్రా అందిస్తుంది. ఉప్పల్ నల్ల చెరువు జీవానికి అహర్నిశలు శ్రమించిన హైడ్రా అధికారులకు, మా రంగనాథ్కి చెప్తలేవు పేరు, మా రంగనాథ్కి సిబ్బందికి నా అభినందనలు. ప్రతి చెరువును కాపాడుతూ ప్రతి అంగుళం ప్రజల ఆస్తిని సంరక్షిస్తూ ముందుకు సాగుదామని నల్లమల్ల పులి కంగరాజని చెప్తున్నారు రంగనాథ్కి. మంది కొంపలు కూల్చినందుక ఇప్పుడు 60 ఎకరాలు 70 ఎకరాలు చేసిన సంతోషం. అంటే 10 ఎకరాల మంది కొంపలు కూల్చినావు కదా, అలా బలిసి ఉంటాడు, పేదోడు ఉంటాడు, వాడు పూట కూలి వేసుకొని బతికి ఉంటాడు. వాళ్ళందరినీ ముంచినట్టే లెక్క. ఇప్పుడు వాళ్ళందరినీ ముంచినందుకు రంగనాథ్కి కంగ్రాచులేషన్స్. ఇక చూడే, అత్యుత్తమ పనితీరు కనపరుస్తున్న రాష్ట్రం తెలంగాణ. పోనీ అక్కనే చిన్న కథ కాదే కానీ అత్యుత్తమంగా చెప్తున్నట రేవంత్ అన్న. మన తలసరి ఆదాయాన్ని పెంచినట్టనే. ఏది ఇట్లా కొంపలు కూల్చా? శనివారం ఆదివారం ఆయన పేదోని కొంపలు కూలితే మన ఆదాయం పెరిగిపోయింది. 1,00,000 కోట్లు అయింది. ఇప్పుడు 1,00,000 కోట్లు మన ఆస్తి ఇప్పుడు. సో ఇప్పుడు హైడ్రా రంగనాథ్ మంచి పని చేసినా. ఇప్పుడు ఈయన రాసింది కదా, ఈనాడు ఆయన రాసిందా, ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆయన రాస్తాడని పెట్టేస్తున్నాయి. రాయడానికి మీరు పెట్టేది నేను చెప్పలే? నేను చెప్పినా కదా, మహావోడు బెస్ట్ ఫ్రెండ్ మాకు. చెరువులకు పునరుజ్జీవం హైడ్రాతోనే వచ్చింది. 1 2 3 ఇళ్ళకి వచ్చి చెరువు మొత్తం కొబ్బరి నీళ్ళు దిపాయి. మీ కోరికైనా
దాహం అయితే ఉప్పల దగ్గర మీరు ఉంటే మీరు కొబ్బరి నీళ్ళు తాగాలనుకుంటే మీరు కొనాలనే పని లేదు. అన్నదేసిన ఈ చెర్లకి వెళ్ళి తాగవచ్చు, కొబ్బరి నీళ్ళు పనికిరావు. నేను చెప్పరాదు మరి, అది కూడా ఒకటి. గిని చెప్పిన వాళ్ళు గది చెప్తాను కదా, నా భయమా? ఇంకా అంతా భావితరాల కోసమే, నా కోసం ఏం కాదు, నా స్వార్థం ఏం లేదు చెప్తాను అన్న. నగరాన్ని చూస్తే గొప్ప సంతృప్తి వస్తున్నాడు. అమ్మ ఉన్నారా? దయచేసి హైదరాబాద్ బాధితులరన్న మా వీడియో చూస్తే మీరు నిజంగా ఒక కామెంట్ చేయరా. మీ అందరి కొంపలు ఊల్తేనట, మీరందరూ గోస పడుతుంటేనట, మీరందరూ ఏడుస్తుంటేనట, రేవంత్ అనకు చాలా గొప్ప సంతృప్తి వస్తుందంట, చాలా గొప్పగా. ఆ పసిపిల్లలు రోడ్ల మీద రేవంత్ అంకుల్ రేవంత్ అంకుల్ అని ఏడుస్తూ చూసినావు, అబ్బా ఎంత ఎంత వినసొంపుగుందో. ఛీ, ఏం మనుషులు నాయన మీరు. ఇక నల్ల చెరువు కోసం శ్రమించిన హైడ్రాకు అభినందనలు. ఎక్స్ వేదిక. రాష్ట్రంలో ప్రస్తుత తలసరి ఆదాయం 4,18,931 రూపాయలుగా ఉన్నదట. దీనంతటికి రేవంత్ రెడ్డి ఎగవేతల రాజ్యం, పంగనామాల రాజ్యమే కారణమట. రైతు బంధు అడితే పంగనామి, రుణమాఫీ అడితే పంగనామి, కళ్యాణ లక్ష్మి అడితే పంగనామి, ఏమడినా పంగనామే. మరి ఆదాయం ఎట పెరిగిందంటే మనకు తెలియదు. అంతా అన్నపుణ్యమే అంట. మారండి అయ్యా, జర మీరు దండం పెడతాం, మీరు మారు జర రిక్వెస్ట్. మీరు మారతలేరు అంటే మీకు అనిపిస్తలేదు సిగ్గు అని మాకు అనిపిస్తుంది. గోదావరి మరింత ఉధృతి పెరిగింది. ఇది నేను చెప్తలేను, ఇది ఈనాడు పత్రిక రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా చెప్తున్నది. ఈ ఏడాది తొలిసారి 56.10 అడుగులకట భద్రాచలం వద్ద కొనసాగుతున్న 3వ ప్రమాద హెచ్చరిక. నీట మునిగిన పలు గ్రామాలు. శ్రీశైలానికి 1.28 లక్షల క్యూసెక్ల ప్రవాహం వస్తుంది, 1.5 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. మరి ఇన్ని లక్షల క్యూసెక్ల వరద వస్తే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఏమైనా నీళ్లు మళ్ళిస్తున్నామా అంటే సున్నా. ఏమి ఇస్తుండు రేవంత్? ఇంత లావు గాడి గుట్టు సున్నా ఇస్తుండు నీళ్ళు ఏమంటే, అంతే కదా. సో అది చెప్పరు, అది చెప్తే మంచోళ్ళు అవుతారు కదా వాళ్ళు మంచోళ్ళుగా బతకాలని వాళ్ళు కోరుకోవట్లే. సమగ్ర నైపుణ్య వ్యవస్థగా స్కిల్ వర్సిటీ అట, శిక్షణ సర్టిఫికెట్లు జారీ అట, ఉపాధి కల్పన బిఎస్సి బీటెక్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానట. డిసెంబర్ నాటికి ఫ్యూచర్ సిటీలో భవనం సిద్ధమట. చూసుకోరు, డిసెంబర్ ఆగస్ట్, ఇప్పుడు డిసెంబర్ వరకు. ఇప్పుడు అన్న అమెరికా అలా చెప్తాడు, ఇప్పుడు అమెరికాలో ఏమంటే చెప్తాడు ఇప్పుడు స్కిల్. చూసుకోరు, డిసెంబర్ నాటికి ఇంకా అంత సిద్ధమవుతాడ. యువతకు నైపుణ్యాలు అందించే వ్యవస్థగా యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. నైపుణ్యాభివృద్ధి, విద్య, ఉపాధితో పాటు పారిశ్రామికవేత్తగా అంటే బిజినెస్ మ్యాన్గా మారేందుకంటారా స్కిల్ నేర్పుతాడ. సో మారేందుకు అవసరమైన అవకాశాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చే వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఇటీవల సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. పారిశ్రామిక శాఖ పరిధిలోని స్కిల్ వర్క్స్ని ప్రభుత్వం శక్తి శాఖ కార్మిక కిందకు తెచ్చిందట. ధృవీకరణ పత్రాలు జారీ చేసిందట. సాంకేతిక శిక్షణతో డిప్లొమా, డిగ్రీలు అందించడంతో పాటు పారిశ్రామిక సంస్థలతో అనుసంధానంతో ఈ వర్సిటీ ఉపాధి అవకాశాలు కల్పించనుంది. నైపుణ్యాలు పొందిన యువతకు స్వయం ఉపాధి లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు సహాయం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఫ్యూచర్ సిటీలో 58 ఎకరాల్లో దాదాపు 200 కోట్లతో నిర్మించనున్న వర్సిటీ భవనం డిసెంబరు నాటికి అందుబాటులోకి రానుంది. స్కిల్ వర్సిటీ పరిధిలో ఏటీసీలు, ఐఐటీలు, పాలిటెక్నిక్ కళాశాలలు కార్యకలాపాలకు వీలుగా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ విద్యా చట్టాలకు అనుగుణంగా తెలంగాణ విద్యార్థులకు స్కిల్లు నేర్పించి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాయి. 200 కోట్లట. ఓకే, ఇగో విద్య పైన పెట్టుబడి ఎంత పెట్టినా మీకు కాదనము, కానీ మాటలు చాలా పొడుగుంటాయి, చేతలలో శూన్యంగా అనిపిస్తుంది ప్రతిసారి. కాంగ్రెస్ అంటేనే కదా. ఇప్పుడు మా అన్న చెప్తాడు,
కాంగ్రెస్ పార్టీ అంటే ఏ నుంచి జడ్డు వరకు కుంభకోణాలు చేయడమే. మీ మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మరి జర చూడాలి మీరు ఎట్లన్నా.